అక్టోబర్ 6 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద సనాతన ధర్మం పేరుతో రాకేష్ కిషోర్ అనే ఒక సనాతన ధర్మ ఉన్మాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద చెప్పుతోని దాడి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మీద దాడి అంటే భారత రాజ్యాంగం మీద దాడి, సుప్రీంకోర్టు మీద దాడి అంటే దేశ ప్రజల మీద దాడి. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాకేష్ కిషోర్ మాట్లాడుతూ నాకు రాత్రి విష్ణుమూర్తి కలలో వచ్చి గవాయ్ గారిని కొట్టమని చెప్తానని చెప్పి రాకేష్ కిషోర్ మాట్లాడుతుండు. నాకు కూడా రాత్రి విష్ణుమూర్తి కలలో వచ్చి రాకేష్ కిషోర్ను శ్రీకాంత్ నువ్వు చెప్తూ కొట్టమని చెప్పిండు. కాబట్టి ఇప్పుడు నేను కూడా రాకేష్ కిషోర్ను ఆయన ఫోటోను చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. రాకేష్ కిషోరే కాదు, సనాతన ధర్మం ముసుగులో దేశంలో ఉన్న దళిత ప్రజల మీద దాడి చేస్తున్న, దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తున్న సనాతనవాదులందరికీ కూడా ఈ చెప్పు దెబ్బలు వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు రాకేష్ కిషోర్ను సనాతన ధర్మం వాదులందరినీ కూడా ఈ చెప్పుతోని నేను కొట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా చెప్పులతో కొట్టాలి. అంటే ఇప్పుడు మీరే రాజ్యాంగం ప్రకారం చెప్పు వేసడం తక్కువ అన్నారు కదా, అలా మీరు చెప్పులతో కొట్టడం ఇంతవరకు? అయితే నేను ఈయనను చెప్పుతో కొట్టకపోయేవాడిని. నాకు నైట్ విష్ణుమూర్తి కళలోకి వచ్చి ఈయన కొట్టమని చెప్పిండు కాబట్టి నేను చెప్పుతో కొట్టడం జరుగుతుంది. మాకు కూడా విష్ణుమూర్తి వచ్చాం. ప్రియమైన దేశ ప్రజలారా, సనాతన ధర్మం ముసుగులో రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం దళితుల మీద, ఆదివాసీ మీద, దేశంలో ఉన్న ప్రజల మీద దాడులకు తెగబడుతూ దళితుల మీద దాడులు చేస్తుంది. నేను ఈ మధ్య ఆర్టికల్ చదివిన, దేశంలో హత్య క్రైమ్ దళితుల మీద ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలో టాప్ ఉంది. అక్కడ బీజేపీ పరిపాలన చేస్తుంది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ బీజేపీ పరిపాలన చేసిన రాష్ట్రాలల్లో ఎక్కువ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు సనాతనవాదం ముసుగులో దళితుల మీద దాడులు చేస్తున్నారు కదా, మీరు చెప్పుతోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిని కొట్టిరు కదా. నేను ఒక సందర్భం తెలియజేస్తా. ఈ దేశంలో దళితులకు వ్యతిరేకంగా మీరు తీర్పులు ఇచ్చారు కదా, మరి ఒకవేళ దళితులు చెప్పులతో కొట్టాలంటే సుప్రీంకోర్టు నిండిపోతుంది, హైకోర్టు నిండిపోతుంది. ఈ దేశంలో ఉన్న కోట్లన్నీ దళితుల చెప్పులతో నిండిపోతాయి. మీ ఇంట్లో గుమ్మాలకు కూడా దళితుల చెప్పుల దండలు ఉంటాయి. కానీ మేము ఎక్కడ కూడా కొట్టలే. మేము భారత రాజ్యాంగాన్ని, దేశాన్ని ప్రేమించిన వాళ్ళగా మేము దాడి చేయలే. మీరు సనాతన ధర్మం ముసుగులో దాడి చేసి ఇప్పుడు కాదు, 1968 తమిళనాడున దాడి చేశారు. దాదాపు 40 మంది దళితులను సజీవ దహనం చేశారు. కారంచేడు, చుండూరు, నీరుకొండ, మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నో సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. హత్రా సంఘటన కూడా జరిగింది. రోజు దళితుల మీద దాడి జరుగుతున్నాయి. నేను ఒక మాట అడగదలుచుకున్న నరేంద్ర మోడీని, మీరు దేశ ప్రజలను పరిపాలన చేసే ముసుగులో పరిపాలన చేస్తురా, లేకపోతే సనాతన ధర్మ ముసుగులో హిందూ ధర్మాన్ని అమలు చేయడానికి పరిపాలన చేస్తురా అని అడుగుతున్నా. మిస్టర్ మోడీ, హిందువులం మాట్లాడుతున్నారు, మేము హిందువులమే అంటున్నాం. మరి ఈ దేశం మీద మాదా మీరు చెప్పాలి. ఈ దేశం మాదే అయితే మరి మా మీద మీరు ఎందుకు దాడులు చేస్తుర్రు? మాకు విద్యను ఎందుకు అందిస్తలేరు? మా సంపదను ఎందుకు మీరు దోచుకుంటారు? మమ్మల్ని గుళ్ళోకి ఎందుకు రాణిస్తలేరు? బల్లోకి ఎందుకు రాణిస్తలేరు? కనీసం మమ్మల్ని మనిషిగా లెక్క మీరు ఎందుకు చూస్తలేరు? మరి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని మనిషిగా చూడలే కదా, మమ్మల్ని మీ పాలకులందరినీ మేము ఉరిపెట్టాలా? మరి ఉరి తీయాలా చెప్పు? మాకు ఈ నేల మీద పుడితే మాకు భూమి ఎందుకు లేదు? మేము ఒకవేళ మీ అమ్మాయిలను ప్రేమించినా మమ్మల్ని చంపుతారు, మీ వాళ్ళు మమ్మల్ని ప్రేమించినా మమ్మల్ని చంపుతారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనిషిగా చూడని సమాజం కోసం మీరు పోరాటం చేస్తారు? మిస్టర్ మోడీ చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలో నిన్నగాక మొన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నాగర్ కర్నూల్లో జంగమోనిపల్లిలో మాల జాతి వాళ్ళందరూ పోయి దుర్గమ్మ టెంపుల్ కాడికి పోతే వాళ్ళంట ఆయన అక్కడ దుర్గమ్మ పూనిందట, దుర్గమ్మనట దళితులను బలి చేయమని చెప్తారు. సిగ్గుందా చెప్పండి? ఒక సొంత ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, సొంత ముఖ్యమంత్రి జిల్లా, కనీసం దీని మీద ప్రభుత్వం స్పందించదు. దాదాపు 19 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎస్సీలు. ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలే, ఒక్క మినిస్టర్ మాట్లాడలే. ఎందుకురు? మీరు రిజర్వేషన్లో గెలిచి మాలల మీద దాడులు జరిగితే మాల ఎమ్మెల్యేలు మాట్లాడలే. వివే వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ నన్ను ఆయన తిట్టిండని, నన్ను ఈయన తిట్టిండని బుడపోరగన్ లేక పంచాయతీ పెట్టుకుంటారు. మీరు మినిస్టర్లా లేకపోతే అంగన్వాడీల పోరగన్లా?
చెప్పండి. ఇదా మీ సొంత జాతి మీద దాడి జరిగితే ఒక్కడు మాట్లాడు. ఇక నినాక మొన్న ఒక ఆయన పేరుకు పెద్ద మనిషి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ ధర్మం మమ్మల్ని ఊరవతల నుంచి నాకు తెలియదు అంటుండు. అన్నా నువ్వు గంత పెద్దోనివే 30 సంవత్సరాలు ఉద్యమం చేసినావు, నీకు ఏ ధర్మం పక్క పెట్టింది తెలియదా చెప్పు. నీకు ఇంత పథకం ఇవ్వగానే నీకు ఇంత అవార్డు ఇవ్వగానే ఏ ధర్మం పక్క పెట్టిందో మాకు తెలియదు అని మాట్లాడుతున్నావు. అన్నా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి, మనం ఎటువైపు పోతున్నామో చెప్పు. సనాతన ధర్మానికి నువ్వు వారసులు ఉంటావా? ఊరవతల ఉంచిన సనాతన ధర్మం నీకు తెలియదా చెప్పు. సనాతన ధర్మం ఏం చేసింది? సనాతన ధర్మం మన జాతిని ఏం చేసింది నీకు తెలియదా? 1819 వరకు ఈ దేశంలో శూద్రుడు పెళ్లి చేసుకుంటే బాబనుడు 3 రాత్రులు గడుపుకున్నాకనే శూద్రుడు మన ఇంటికి పోయేది. అది తెలియదా నీకు? సనాతన ధర్మం 1794 వరకు మనకు విద్య అందించలే, నీకు తెలియదా చెప్పన్నా? ఏం మాట్లాడుతున్నాం? ఇలా అందరూ దేశభక్తులని మాట్లాడుతున్నాం. దేశభక్తులం మేము, ఈ దేశ సంపద మాది చెప్పు. ఇంకెన్ని రోజులు? 1947 నుంచి నేటి వరకు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి. క్యాలెండర్లో పేజీలు మారినాయి. ఈ దేశాన్ని ప్రధానమంత్రులు మారి తప్ప దళితుల మీద దాడులు మారినాయా? దళితుల మీద దాడులు ఆపిరా? ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు? ఆదివాసుల గురించి మాట్లాడిన వాళ్ళు నక్సలైట్లు అవుతారు. ముస్లింలు నరేంద్ర మోడీ మాట్లాడితే ఉగ్రవాదులు అవుతారు. మాలాంటి వాళ్ళందరూ దేశం గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అవుతారు. నేను మోడీ, అమిత్ షా, మోహన్ బాబు చెప్పదలుచుకున్నా, మీరు ఒకవేళ ఈ దేశాన్ని దళితులను చంపాలనుకుంటే నైట్ ఇంత వాటర్ ట్యాంకులో నిజం వచ్చి చంపేయండి. దేశం మొత్తం మీరే పరిపాలన చేయండి. మొన్న 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ దేశంలో వచ్చాని ఊర్లన్నీ కర్రలు పట్టుకొని తిప్పిరు. బీసీల దెబ్బల మీద ఏం మొయ్యాలి? బుక్కులు మొయ్యాలి. ఏం మోస్తారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్రలు మోపిస్తారు. ఒకసారి బీసీ యువత చూడాలి. ఈ దేశంలో ఆత్మగౌరవ పోరాటం నడిపింది బీసీలు. నారాయణ గురువు, పెరియార్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ వీళ్ళంతా బ్రాహ్మణ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే బీసీ యువకులు కర్రలు పట్టుకొని కరసేవకులు లెక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాంట్లో తిరుగుతురు. ఇప్పటికీ ఈ దేశానికి 4 ఆర్ఎస్ఎస్ పెద్ద మనుషులు అయ్యారు. ఇలా ఒక బీసీ పెద్ద మనిషి అయిందా చెప్పండి? ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ సనాతనం ఏమీ తలుసుకుంది? మూతికి ముంత ముడ్డికి చీపురు ఊరవతలు పెట్టదలుచుకుందా దేశంలో దళితులను చెప్పండి? ఒక్కడు మాట్లాడు దళితుల గురించి. ఎక్కడో ప్రపంచ దేశాల మీద దాడులు జరిగిన మాట్లాడిన వాళ్ళ మేధావులందరం ఇలా మరి సాటి మనిషిని మనిషిగా చూస్తలేరు. మరి దీని మీద ఎందుకు మాట్లాడలేకపోతురు? కాబట్టి మేమందరం కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఈ దేశ పౌరులుగా, ఈ దేశ ప్రజలను మేము కాపాడుకోవాలి. దళితుల మీద దాడులు జరిగితే కూడా మేము రిట్రీట్ దాడులు చేస్తాం. మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం, మేము కత్తులు పట్టి కథన రంగంలో దుంకుతే నెత్తురు నేల మీద పారించిన వాళ్ళం, భీమా కోరగా యుద్ధం చేసిన వాళ్ళం, మీ తాడదింపులకు భయపడే వాళ్ళం కాదు మేము. కాబట్టి ఖచ్చితంగా దళితుల మీద దాడులు చేసినప్పుడు మేము తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఈ మా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ సిగ్గు తెచ్చుకోండి. మన జాతి మీద దాడి జరిగితే మీరు మాట్లాడుతున్నవే చిన్నపోరగం లెక్క మీరు తనుకోకూరి. ఆ జాతికే సిగ్గు. ఈయన మన ఉద్యమాల పెద్దని అంటుడు. ఆయన ఉద్యమాల పెద్దన కాదు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దని అయిపోయాడు. ఆయన్నే ప్రచారం లెక్కలు ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి దళిత యువకులు మొత్తం ఖచ్చితంగా మనం ఏకతాటి మీదకి వచ్చి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మనం వ్యతిరేకంగా పోరాటం చేయాలి. వీళ్ళు ఎప్పుడు కూడా దళితులను ప్రజల్లాగా చూస్తలేరు, దళితులను 2వ శ్రేణి పౌరులాగానే చూస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క గవాయి లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగింది. ఆ మధ్య మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా పార్లమెంట్ ఓపెనింగ్ రానియలే, రామ్నాథ్ కోవింద్ను రానియలే. పేరుకేమో మనల్ని ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. అది ప్రజాప్రతినిధుల ముసుగుల దళితుల మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని 100కు 100% మేము తిప్పికొడతాం. 1000% మేము దళితులను కాపాడుకుంటాం. మీరు ఒకవేళ మా మీద దాడి చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము కూడా రిట్రీట్ దాడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అంటే అతను మాట్లాడుతూ కిషోర్ నెక్స్ట్ డే ఒక ఛానల్కి మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను తప్పు చేసిన భావన కూడా కలుగుతలేదు, పశ్చాత్తాపం అసలు పడట్లేదు, సో నేను నా ధర్మాన్ని కాపాడుతున్నాను. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడితే తప్పకుండా ఇట్లాంటివి చేస్తాం అన్నట్టుగా ఇండైరెక్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ సనాతన ధర్మం ముసుగులో దాడి చేస్తే మేము భీమా కోరగా యుద్ధం దాడిలో మేము కూడా దాడి చేస్తాం. మాకు కొత్తగా కాదు, మేము 500 మందిమే 28 మంది నరికిన వాళ్ళము. ఇలా మీరు కట్టెలు పట్టుకొని కరసాంలోకి వస్తే ఇక్కడ ఎవడు కూడా ఖాళీ ఉండడు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎటువంటి చర్య కూడా మేము పాల్పడతాం. హైకోర్టు అడ్వకేట్లు కూడా దీన్ని స్వాగతిస్తున్నాం, మేము సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కొందరు ఇష్టాలలో కూడా పోస్టులు పెట్టుకున్నాం. అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండంటే నన్ను తిట్టిండు బాగా. వీడు ఎవడో శ్రీకాంత్ అంట, వీడు గలీజ్గా తిట్టిండు. నేను ఆయన చెప్పిన వరే మేమంతా అమ్మకు పుట్టిన వాళ్ళంరా, మీరు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు కావచ్చు, మేము అమ్మకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ మాతృస్వామిని మేము కాపాడుకుంటాం, మీరు బ్రహ్మకు పుట్టిరు కాబట్టి నీకు తల్లి విలువ అని చెప్పినాం. ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాగతిస్తారు అంటారు. మూర్ఖులు, అసమర్థులు, ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనని స్వీకరిస్తారు. అంబేద్కర్ వాదులు, విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం. ఈయన రాకేష్ కిషోర్ లాంటి 71 సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోయాడు. ఈయనకి ఎందుకు? సనాతన ధర్మం ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడని అంటలేను, ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దాడి. ఇది ఆర్ఎస్ఎస్ కలిసి చేపిస్తున్న దాడి. ఈ 71 ముసలోడికి ఏం పని సుప్రీంకోర్టులో చెప్పుతాను కొట్టదు. ఈయన చెప్పులు ఎత్తదా? ఈయన తినడానికి స్పూనే సక్కలేదు, ఈయన చెప్పులు ఎత్తదా?
కాబట్టి ఇవి అంతే కుట్ర. దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తున్నారు. అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగా ఎంత జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాల అందరూ కూడా ఆయన భజన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది, దాన్ని దిగజార్చుకోకండి. ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది, దాన్ని దిగజార్చుకున్నాం అనుకో ఏమవుతుంది? పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది, అక్కడనే చనిపెట్టాడు చూసుకోకండి. మీరు ఆ పంజరం నుంచి బయటకు రండి. ఇంకా సిగ్గు లేకుండా మనం బీజేపీ పార్టీ ఓటేద్దామని చెప్తున్నారు. చిన్న అంశము, మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు, అది చిన్న అంశము. మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి, మీ బతకాగం చేసుకోకండి. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పిన, సావర్కర్ వారసులు గుజరాత్ ఉత్తర భారతము, సాయుధ పోరాటం చేసిన వారసులు మేము. సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు, సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు. నీ నేలకు నా నేలకు చాలా డిఫరెంట్. ఒకవేళ మీరు అందరు సావర్కర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో ఉత్తర భారతానికో ఉత్తరప్రదేశ్కో మధ్య భారతానికి వెళ్ళిపోండి. తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి. అది మేము చెప్పదలుచు. సుప్రీంకోర్టు జడ్జికి రక్షణ లేదు, సామాన్య ప్రజల పరిస్థితి. నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు. ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ. ఎవడన్నా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా చెప్పండి? రాష్ట్రపతిని అవమానించుండు, రామ్నాథ్ కోవింద్ని అవమానించుండు. ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలో పెట్టి దళితులనే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ. ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద, దేశ ప్రజల మీద దాడే. ఇలా మేమందరం నరేంద్ర మోడీకి అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలైట్ చేస్తాం వల్ల జైల్లో పెడతారు. ఏం మాట్లాడదు నరేంద్ర మోడీ అంటే ఆయన రాముని అవతారం అంటే అబ్బా దేశభక్తులు అంటారు. ఇదా? ఇంకెన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు అవుతుంది. దళితులను మనసు లెక్క చూస్తురా చెప్పు. ఏమన్నా కరసేవకులు మోహన్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఈ దేశంలో దళితులు కూడా మన వాళ్ళే, మన బిడ్డలను, మన అక్కలను, మన చెల్లెలను దళితులకు ఇవ్వండి తప్పట్లేదు అన్నాడా? వాడు ప్రేమించినవాడు చంపేస్తే ఎప్పుడన్నా ర్యాలీలు తీసిరా? కులహత్యలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీసిరా? తీయలే. ఏమన్నా పెట్రోల్ పెడితే ధర్నాలు చేసిరా? చేయలే. నిరుద్యోగ మీద ధర్నాలు చేసిరా? చేయలే. మరి ఏం చేసిరు? కట్టెలు పట్టుకొని దింపాలి. అయినా కూడా ఇప్పుడు మన దళిత సంఘాలు కూడా కొన్ని పార్టీలకు తొత్తులుగా మారిపోయినాయి కదా, మరి వాటి ఎట్లా చూస్తారు? నేను అందుకే దళిత సంఘ నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు సావర్కర్ గురించి ప్రచారం చేయాలదలుచుకుంటే ఉత్తర భారతం పోండి. సాయుధ పోరాటం చేసిన వాళ్ళ గురించి కొట్లాడాలంటే తెలంగాణలో ఉండాలి. అందుకే గద్దర్ ఒక మాట అన్నాడు, సంఘం పెడదామరో సంగతి చూద్దామరో అని గద్దర్ అప్పుడు చెప్తే, ఇప్పుడు విలేజెస్ ఎరికేనా? సంఘం పెడదామరో సంసారం చూసుకుందామరో, పిల్లం కాపాడుకొని వీళ్ళ సంఘం పెట్టురు. మీ సంఘాల ఎజెండా ఏంది? ఉత్తర భారతాన్ని రాజకీయాలు తీసుకొని తెలంగాణ రుద్రామా? ఒకవేళ నువ్వు బీజేపీ పార్టీకే ఓట్లేమని చెప్పిన పెద్ద మనిషి, మరి దళితుల మీద దాడి జరిగినప్పుడు మీరు మీ నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడియలే? ఏ కృష్ణ నేను బడే బాయ్ నువ్వు చోటే బాయ్ అని చెప్పినాడు, మరి చెప్పలే కదా? ఎందుకు చెప్పలే? ఇది ఏకపక్ష దాడి. దళితులను ఊచకొత వేయడానికి బయలుదేరుతురు. ముస్లింలను ఊచకొత కోసిరు, ఆదివాసులను ఊచకొత కోస్తురు, నెక్స్ట్ దళితులను ఊచకొత కోస్తురు. మేము మాట్లాడొద్దా? 1000% మాట్లాడతాం. అవును. ఇప్పుడు నేను మొన్న ఒక మాట చూసిన, చిన్న పిల్లగాడన్నా నల్లగొండలు లెక్కున్న వాడు 6 నెలల పోరాడు, వానికి లాగు చెట్టు తెలివి వాళ్ళ అయ్య వాని చెవులో చెప్తుండు. ఏమని చెప్తుండు? జై శ్రీరామ్ మతం అని చెప్తుండు. సిగ్గుందా వాళ్ళ అయ్యకు? చిన్న పాలు తాగే పసిపోరానికి నువ్వు మతం గురించి ఉగ్రవాదం గురించి నూరిపోస్తావా చెప్పు? ఇదా మతం గురించి? ఎవడు మాట్లాడినవాడు ఉగ్రవాదే. ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎంతనో ఆర్ఎస్ఎస్లు కూడా అంతే. మనిషిని ప్రేమించిరా మీరు? ఒకవేళ మనిషిని ప్రేమిస్తే దళితుల మీద దాడి జరిగితే మీరు ఎందుకు మాట్లాడలే? మేము మనుషులమే కదా, మేము ఓట్లేస్తలేమా? మా వాళ్ళు కట్టెలు పట్టుకుని మీ దాంట్లో తిరుగుతలేరా? మరి ఎందుకు మాట్లాడలే? దళితులను ఊచకోయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్ బయలుదేరారు. మీ యోగి ఆదిత్యనాథ్ గొప్ప రాముని వారసులు అంటారు. నీ రాముని వారసులైన ఉత్తర భారతం దేశంలో దళితుల మీద దాడులలో ఫస్ట్ స్థానం ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది. మరి ఎందుకు మాట్లాడలే? మోడీ ప్రెస్ మీట్ మాట్లాడా? 100 సంవత్సరాలు అవుతున్న సందర్భం కర్రలు పట్టుకొని తిరిగిన వాళ్ళు అందరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టండి, దళితులు మనోళ్ళ రాబాయ్, మన బిడ్డలను అక్కలను ప్రేమిస్తే కూడా తప్పు కాదు రాబాయ్, వాళ్ళు కూడా హిందువులు అని చెప్పి పెట్టమాను. మరి దాని వకాలత్ పుచ్చుకున్నా మరి పెద్ద ఆయన కూడా మాట్లాడాలి కదా. పెద్ద ఆయన మాట్లాడు. పెద్ద ఆయన ఏమంటాడు? ఏ ధర్మం ఊరవతలు పెట్టి నాకు తెలియదు అంటుడు. అనా నువ్వు నల్లకణం పోయబట్టి 30 ఏళ్ళు అవుతుంది, నీకు తెలియదా? ఇవన్నీ కూడా దళితులను ఊచకోత కోయడానికి అమిత్ షా, మోహన్ భాగవత్, నరేంద్ర మోడీ, కొంతమంది చెంచాలు బయలుదేరారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, విద్యార్థులారా, మేధావులారా, దేశం అంధకారంలోకి వెళ్ళబోతుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళం మనం అందరం మళ్ళీ కర్రలు పట్టుకొని తిరిగితే ఈ దేశం అంధకారంలో పోయి మళ్ళీ మూతికి ముంత, ముడ్డికి చీపురు, తాటా గట్టే పరిస్థితి వస్తుంది. దానికి కొంతమంది చెంచాలను తొత్తులో పెట్టుకొని వాళ్ళు బయలుదేరారు. కాబట్టి విద్యార్థులుగా, ఈ నేల మీద పుట్టిన బిడ్డలుగా, ఈ దేశ మూల వారసులుగా ఈ దేశాన్ని కాపాడుకుంటాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.